నమస్తే ఫ్రెండ్స్. సోషల్ మీడియా, ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్, వెబ్ సిరీస్ పిల్లల మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయంటే, 5 రోజుల క్రితం కూకట్పల్లిలో సహాస్ర అనే 10 సంవత్సరాల బాలికను 10వ తరగతి చదువుతున్న విద్యార్థి అతి కిరాతకంగా గొంతు కోసి కత్తితోని పొడిచి పొడిచి చంపేసిండు. కేవలం క్రికెట్ బ్యాట్ దొంగిలించడం కోసం వెళ్లి ఆ అమ్మాయిని హత్య చేసి రావడం జరిగింది. ఎందుకు సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ చూస్తూ సీఐడీని ఇన్స్పైర్‌గా తీసుకొని పక్కా ప్రణాళికతోని ఎలా అయితే దొంగతనానికి వెళ్ళాలి, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి పక్కా ప్రణాళికతోని రాసుకొని ఆ అమ్మాయిని హత్య చేసి ఆ క్రికెట్ బ్యాట్ ఏదైతే ఉందో దొంగిలించుకొని వెళ్ళడం జరిగింది. అయితే పిల్లలున్న ప్రతి పేరెంట్స్ పిల్లలు ఫోన్లలో ఏం చూస్తుర్రు, ఎలాంటి వెబ్ సిరీస్ చూస్తుర్రు, వాళ్ళు చూసే కంటెంట్ ఎలాంటిది, 18+ కంటెంట్ చూస్తుర్రా, మర్డర్‌లకు సంబంధించింది యూట్యూబ్‌లో ఎలాంటివి సెర్చ్ చేస్తుర్రు అని చెప్పేసి వాళ్ళ ఫోన్లు చెక్ చేయండి. ఇప్పుడున్న ప్రతి పిల్లలతో ఫోన్‌లయినాయి. స్మార్ట్ ఫోన్ వాళ్ళు ఏం చూస్తారో తెలియదు. ఇది ఖచ్చితంగా పేరెంట్స్ మిస్టేకే. పిల్లలున్న పేరెంట్స్ ప్రతి ఒక్కరు పిల్లల ఫోన్‌లో ఏమైతే ఫోన్‌లు చూస్తారో చెక్ చేయండి. వాళ్ళకి చెప్పండి. వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకొని వాళ్ళకి కావాల్సినవి ఇప్పియండి. ఇట్లా చెప్పండి. అలాంటప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటూ, ఆ తల్లిదండ్రులు న్యాయం కోసం రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటూ, మళ్ళీ ఇలాంటి సంఘటనలు సొసైటీలో జరగకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.